హలో ఫ్రెండ్స్, మనము ఇవాళ ఒక ముఖ్యమైన పోడ్‌కాస్ట్ చేయబోతున్నాం. ఇది దేని గురించి అంటే బిజినెస్ ఎలా లోన్స్ తీసుకోవచ్చు, ఎలా చేయొచ్చు, ఏమి చేయొచ్చు అనేది ఒక విషయం గురించి మనం తెలుసుకోవడానికి ఒక మన గెస్టు మన ఆఫీస్‌కి వచ్చారు. ఎలా అంటే ఆల్రెడీ మనము హోమ్ లోన్ గురించి ఒక వీడియో చేసాం కాబట్టి దాన్ని చూసి మీరు హోమ్ లోన్ గురించే చెప్తున్నారు సార్. బిజినెస్ లోన్ గురించి కూడా చెప్పగలుగుతారా? మీరేందంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎంతోమంది చెప్తున్నారు. అక్కడికి బ్యాంక్‌కెళ్ళున్నాము. కానీ ఎవరు కరెక్ట్‌గా మాకు గైడ్‌లైన్ ఇస్తలేరు. మీ వీడియో చూసి మేము మీ ఆఫీస్‌కి వచ్చినామని చెప్తున్నారు. హాయ్ రాము, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు ఎలా వచ్చారు? ఏంది మీకు ఏం తెలుసుకోవడానికి వచ్చారు? లాస్ట్ టైం మీ హోమ్ లోన్ వీడియో చూసాను సార్. చాలా బాగుంది. సో, బిజినెస్ లోన్స్ గురించి కూడా మీరు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా బాగుంటుంది సార్. ఓకే. కాంగ్రాచ్యులేషన్స్ సార్. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ రామ్ గారు. మీరు మంచి సలహా ఇచ్చారు మాకు. ఓకే. ఇప్పుడు బిజినెస్ లోన్ అంటే రామ్ గారు మనము ఏదైనా గాని ఒక పట్టుదలతోటి చేయడానికి మీరు ఎంత పెట్టుబడి పెట్టగలుగుతున్నారు? ఓకే. ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తున్నారా? లేదు సార్. అంటే ఆల్రెడీ బిజినెస్ రన్ అవుతుంది. సో, దాని మీద లోన్ తీసుకోవడానికి ఏంటి ప్రాసెస్ అని తెలుసుకోవడానికి వచ్చాను సార్. ఓకే. మీరిప్పుడు బిజినెస్ ఎంత కాలం చేస్తున్నారు ఆ బిజినెస్? సార్, నేను ఒక సంవత్సరం నుంచి చేస్తాను సార్ బిజినెస్. ఓకే. సంవత్సరం నుంచి చేస్తున్నారు. మీకు బిజినెస్ లోన్ అన్నది సెక్యూర్డ్ లోన్ ఉంటుంది. అన్‌సెక్యూర్డ్ లోన్ ఉంటుంది. ఓకే సార్. మీ టర్నోవర్ ఎంత ఉంటుంది? మీరు జీఎస్టీ మీరు అప్లికేబుల్ ఉన్నారా? మీ న్యాచురల్ బిజినెస్ ఏంది? ఓకేనా? మీకు దానికి కావాల్సిన జీఎస్టీ బిల్స్, జీఎస్టీ లైసెన్స్ రిజిస్టర్ అయి ఉండాలి. మీకు లేబర్ లైసెన్స్ ఉండాలి. ఓకేనా? మీరు ఒకవేళ గవర్నమెంట్ నుండి కూడా సబ్సిడీ తీసుకోవడానికి కూడా మీరు కావాలనుకుంది కూడా ఎస్ఎంఈ కూడా మీకు ఉండాలి. మీరు న్యాచురల్ బిజినెస్ ఏం చేస్తున్నారు సార్? క్లాతింగ్ బిజినెస్ మేము ప్లాన్ చేద్దాం సో, ప్రొజెక్ట్ రన్నింగ్‌లో ఉంది మాత్రం మన మ్యానుఫ్యాక్చరింగ్స్. ఓకే అండి. ఇప్పుడు మీరు షాప్ పెట్టాలనుకున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ క్లాత్స్ మీ ఇన్నర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బి ద ఓకే. ఇప్పుడేంటంటే మీరు ఓన్‌గా పెట్టి మీరు చేస్తున్నారు. ఓకే. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దానికి మీరు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి దాని మీద మీకు సెక్యూర్డ్ లోనా, అన్‌సెక్యూర్డ్ లోనా మీరు ప్రాపర్టీ ఇవ్వగలుగుతారా? లేకుంటే మీకు అన్‌సెక్యూర్డ్ లోన్ కావాలనుకుంటే మీ యొక్క టర్నోవర్ మీదనో, మీ యొక్క బ్యాంక్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ పేమెంట్స్ ఎలా అంటే సపోజ్ మీరు ఇయర్‌లీ ఎంత టర్నోవర్ ఉంటుంది రామ్ గారు మీది? సార్, ఇయర్లీ వచ్చేసి మాకొక 10-15 లాక్స్ ఒక టర్నోవర్ ఉంటుంది సార్. ఓకే. ఇయర్ ఇయర్లీ. ఇయర్ మీకు ఇయర్లీ 15,00,000 టర్నోవర్ ఉందంటే మీకు బ్యాలెన్స్ మెయింటెనెన్స్‌ని బట్టి ఉంటుంది. మీకు ట్రేడింగ్ దాని వల్ల ఏమని ఉంటుంది. అక్కడ ఏందంటే బ్యాంక్ అబ్జర్వేషన్‌లో ఏముంటుందంటే మీకు కరెంట్ మెయింటైన్ చేస్తున్నారా? సేవింగ్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. సార్, కరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాము. సేవింగ్స్ అకౌంట్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ బ్యాంక్ అబ్జర్వేషన్ ఏముంటది సార్? మీరు 1 ఇయర్‌లో మీ కరెంట్ అకౌంట్ మెయింటెనెన్స్ చూస్తుంది. ప్లస్ మీ సేవింగ్ అకౌంట్‌ను మెయింటెనెన్స్ చూస్తుంది. ఓకే సార్. మీకు లోన్ ఎంత కావాలి సార్ మీకు? అన్‌సెక్యూర్డ్ లోన్ కావాలా? సెక్యూర్డ్ లోన్ కావాలా? సార్, మాకు ఎటువంటి ల్యాండ్స్ అయితే ఏమి లేవు. ఓకే. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ అంటే డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెంట్ అంటే సెక్యూర్డ్ అంటే మీదేదన్నా ప్రాపర్టీ కొలెటరల్ ఇవ్వడము. దానికి మార్ట్‌గేజ్ కానీ, లేకుంటే మీకు ఓడీ ప్రొవైడ్ గానీ, లేకుంటే సీసీ డెబ్ట్ గానీ, ట్రేడింగ్ గానీ ఇలా ఉంటుంది సార్. అదే అన్‌సెక్యూర్డ్ లోన్ ఉందనుకోండి, దట్ యువర్ టర్నోవర్, యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓకే. 5-10-15-20-25 దిస్ ఈస్ అబ్జర్వ్స్ ద బ్యాంక్. ఆ క్యాలిక్యులేషన్‌లో మీ యొక్క బ్యాలెన్స్ పేమెంట్ ఎంత ఉన్నదో ఆ విధంగా చూసుకొని డివైడెడ్ బై 12 కొట్టి 1 ఇయర్ అయితే ఎంత వస్తదో 30,000 40,000 వస్తుంది. అది కొన్ని బ్యాంక్స్ ఫైర్ అంటారు. కొన్ని బ్యాంక్స్ ఈఎంఐ అంటారు. నేషనల్ బ్యాంక్స్ అంతా ఈఎంఐ అంటారు. కొన్ని బ్యాంకు ఫైర్ అంటారు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని బ్యాంకరు నీకు ఇంత 10,00,000 వస్తుందా? 5,00,000 వస్తుందా? ఆ క్రైటీరియా వరకు చూసి
మీకు ఎలిమినేట్ చేసి మీకు శాంక్షన్ ఇస్తుంది. సార్ చాలా మందికి కూడా డౌట్స్ ఉంటాయి సార్. బిజినెస్‌లోను, స్టార్టప్‌లో కొనాలి లేదు అని అంటే ఆల్రెడీ బిజినెస్ చేసి పెట్టి రన్ చేసిన వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి. సో స్టార్టప్ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడానికి బిజినెస్‌కి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి మీరేమైనా చెప్పాలి కదా? యెస్. మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సపోజ్ మీరు షాప్ పెట్టాలా? ఓకే. క్లాత్ పెట్టాలంటే అక్కడ కావాల్సిందంతా కంపల్సరీ మీకు కరెంట్ అకౌంట్ గానీ, సేవింగ్ అకౌంట్ గానీ ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. మీరిప్పుడు చేసేది పార్ట్‌నర్‌గా చేస్తున్నారా? ప్రొప్రైటర్‌గా చేస్తున్నారా? రామ్ గారు మీరు ప్రొప్రైటరే సార్. ప్రొప్రైటరీ చేసినప్పుడు మీరు సేవింగ్ అకౌంట్ చేసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు. మీ టర్నోవరు 20 లాక్స్ అబోవ్ ఉంటే యూ షుడ్ బి మెయింటైన్ ద జీఎస్టీ. ఎందుకంటే 20 లక్షల పైన మీ టర్నోవర్ ఉన్నంటనే మీరు జీఎస్టీ కంపల్సరీ మెయింటైన్ చేయవలసి వస్తుంది. మంచి జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయవలసి వస్తుందండి. ఓకే. మీరు కొత్తగా పెడుతున్నారు కాబట్టి, మీరు ప్రొప్రైటర్‌గా చేస్తున్నారు కాబట్టి, మీకు ఇప్పుడు టర్నోవర్ మామూలుగా ఉంది కాబట్టి సేవింగ్ అకౌంట్ కూడా మీరు టర్నోవర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు సార్ నాకు కరెంట్ అకౌంట్ కూడా చూసుకున్నా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. యువర్ చాయిస్ దట్ ఈస్. ఓకే. అది కూడా ప్రొప్రైటర్ కిందన యువర్ నేమ్ ఉంటుంది. నేమ్ అనేది ఉంటుంది. ఓకే. కాబట్టి పార్ట్నర్ అంటే పార్ట్నర్‌షిప్ డీడ్ ఉంటుంది. పార్ట్నర్‌షిప్ డీడ్‌లో మెంబర్స్ 2, 3 మెంబర్స్ కూడా ఎక్కువనే ఉండొచ్చు. ఓకే. ఒకవేళ మీరు కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఎళ్ళాలనుకోండి. కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్స్ ఉంటారు. 2 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటారు. దానికి ఆర్టికల్ ఉంటాయి. మెమోరాండం ఆర్టికల్ ఉంటుంది. ఓకే. దానికి. ఇక్కడ పార్ట్నర్‌కు పార్ట్నర్‌షిప్ డీడ్ ఇక్కడ ప్రొప్రైటర్‌కు ఏముండదు. ప్రొప్రైటర్‌కు పాన్ కార్డ్ ఉంటుంది. అదే పార్ట్నర్‌షిప్ డీడ్‌కు ఉన్నప్పుడు పార్ట్నర్ కూడా పాన్ కార్డ్ కంపెనీ అక్కడ డైరెక్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్ కంపెనీ డైరెక్టర్ ఏముంటుంది? పాన్ కార్డ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏందంటే మీకు చెప్పేదేంది మీరు అంటే మీరు తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి ఇదండి చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? అంటే ఫ్యూచర్‌లో మీరు ఇంకేమన్నా చేసుకోవడానికి స్టెప్స్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే సార్. కాబట్టి మీరు ఇప్పుడు ప్రొప్రైటరీగానే మీరు చేసుకోండి. మీరు 1 ఇయర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న దాని మీద బిజినెస్ టర్నోవర్ మీద మీకు బిజినెస్ లోన్ వాటెవర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి మేము దాన్ని రిలీజ్ చేస్తాం. 5 లాక్సా, 6 లాక్సా, 10 లాక్సో దాని క్రైటీరియా ప్రకారం వస్తది. ఇది మాత్రము మీకు టెన్యూర్ మాత్రము 7 ఇయర్స్, 5 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా రామ్ గారు? ఈ విధంగా మీరు చేసుకున్నట్టుంటే ఈ ఫ్యూచర్‌లో మీకు ఇంకా బ్యాంకు అబ్జర్వ్ చేసి మీరు రెగ్యులర్‌గా పేమెంట్ కట్టుకున్నట్టుంటే మళ్ళీ దాన్ని మీకు ఎక్కువ అప్రూవల్ శాంక్షన్ ఇస్తుంది బ్యాంకు. ఓకే సార్. మీకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందంటే మీరు స్టార్టింగ్‌లో పెట్టుకున్నారు కాబట్టి స్టార్టింగ్‌లో మీకు ఏ బ్యాంక్ దీనికి ఇవ్వరు. ప్రీవియస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి దానికి ఇచ్చిన అమౌంట్ మీరు ఇటు డెబిట్ చేసుకొని చేసుకోవచ్చు. దట్ ఈస్ బ్యాంక్ గాని ఎవరు అడగరు. ఎందుకనంటే మీరు రెగ్యులర్ ఏం వస్తుందంటే సోన్లీ వాళ్ళు బ్యాంక్ అంతేగాని మీరు ఇది అనే క్వశ్చన్ కూడా ఉండదు. ఎందుకంటే మీరు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదా దేనికైనా వాడుకోవచ్చు. అంటే బ్యాంకర్ అడుగుతాడు మీకు. సార్ ఈ డబ్బులు దేనికి వాడుతారంటే మీరు చెప్తారు. సార్ నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. దాని పర్పస్ వాడుకుంటున్నాం. దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఈడ క్లాస్ రూమ్ వాడుకున్నాం. దాని వాడుకున్నా మీరు ఏదో ఎక్స్టెన్షన్ మళ్ళీ అడుగుతారు. ఓకే. వాళ్ళు ఏంటంటే నోట్ చేసుకోవాలి. అరే దేనికి వాడతాడు అనేది రేపు లీగల్ పాయింట్ వస్తుంది. యాక్చువల్‌గా ఏంటంటే సార్ స్టార్టప్ చేసే వాళ్ళకేమైనా లోన్స్ వస్తాయా? లేదంటే ఆల్రెడీ పెట్టిన బిజినెస్ రన్ చేసే వాళ్ళకి లోన్స్ వస్తాయా? సార్ ఇప్పుడు మార్కెట్‌లో అన్‌సెక్యూరిటీ లోన్ అన్నది మినిమమ్ మీరు మార్కెట్‌లో 2 ఇయర్స్ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి సార్. సో కంపెనీ పెట్టి ఒక 2 సంవత్సరాలు అయ్యి ఉండాలి. ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ అబ్జర్వేషన్ ఏందంటే మీరు కొత్తగా బిజినెస్ చేసేదానికి ఇమ్మీడియేట్‌గా ఏం జరుగుతుందండి అక్కడ? మీరు ఆ ప్రొడక్ట్ అమ్ముతారా? లాస్ చేస్తారా? ఏమవుతుంది? మీకు అనుభవం ఉందా? లేదా? మార్కెట్ సర్చింగ్ ఉందా? లేదా? అనేది బ్యాంక్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకే. కొన్ని నేషనల్ బ్యాంక్స్ ఇస్తాయి. ఎలా ఇస్తాయంటే నేషనల్ బ్యాంకు దానికి సబ్సిడీ ఉంటుంది గవర్నమెంట్‌ది. ఓకేనా? ఆ సబ్సిడీ ఒక 30% ఉన్నాయి. ఆ సబ్సిడీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సపోజ్ అగ్రికల్చర్ పాయింట్ పెడుతున్నారు. అక్కడ అగ్రికల్చర్ వాళ్ళు కొత్తగా పెడుతున్నారు. అవి ఏంటంటే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి బ్యాంక్‌లో నేషనల్ బ్యాంక్‌లో ఉంటది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే. మీకేం కావాలో కొటేషన్ తీసుకురండి. ఓకే. ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఉంది. పోల్ట్రీది. ఎన్ని ఎకరాలు ఉన్నది?
దాన్ని నాలో కన్విన్స్ అవుతా. నాలో కన్విన్స్ అయిన తర్వాత అక్కడ గ్రామ పంచాయతీ నుండి మీరు పర్మిషన్ తీసుకున్నారు దానికి. తర్వాత ఇప్పుడు గ్రామ ప్రజల నుండి మీరు ఎన్‌ఓఎస్ పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకున్నారా? ఇవన్నీ తీసుకొని షెడ్ ఏస్తుంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ షెడ్‌కి ఒక మెజర్‌మెంట్ చేస్తారు. దానికి ఒక ఇంజినీరు సాటర్‌డే ఇంజినీర్ అంటారు. సాటర్‌డే ఇంజినీర్ ఉండి ఆయన ఒక ఎస్టిమేట్ ఇస్తాయి. ఆ ఎస్టిమేట్ తీసుకొని ఇవన్నీ చేసి అప్పుడు బ్యాంక్ ఇవన్నీ తీసుకొని పోతే బ్యాంకర్ అబ్జర్వ్ చేసి అదే ప్రాపర్టీని కూడా లీగల్‌గా సూట్స్ పోసుకొని ఓకే ఉన్నంటే దాని మీద వాటెవర్ యువర్ కొటేషన్ ఎంత ఇచ్చారో దాన్ని బట్టి ఇస్తూ దానికి మీకు ఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంటేనే మీకు 30% ఇంబో ఇదొస్తుంది. ఏది? సబ్సిడీ వస్తది. మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్‌గా చేసుకునే బిజినెసు అది మీరు కట్టుకున్నట్టు ఉంటే సో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫ్రెషర్స్‌కి సబ్సిడీ వల్లనే లోన్ వస్తుంది. గవర్నమెంట్ అంతే కదా! అవి నేషనల్ బ్యాంకే ఇస్తాయి. ఓకే. అది ప్రైవేట్ బ్యాంక్ ఎవరు ఇవ్వరు. ఎందుకని మీరు స్టార్టప్ చేసేమో ఏముంది ఏం లేదు. ఒకవేళ మీరు స్టార్టప్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రీవియస్ ఒక కంపెనీ దానికి రకాలు చూసుకోవాలి. లేకుంటే మీరు కొల్లెటోళ్ళ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఏందంటే ఒక రూ. 1,00,00,000 పెట్టి కొత్త బిజినెస్ చేయాలనుకున్నారు. కొత్త బిజినెస్ చేయాలంటే మీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తారు? బ్యాంక్ అప్రోచ్ అవుతారు. బ్యాంక్ అప్రోచ్ అయినారంటే సరే సార్ ఇప్పుడు కొత్త దానికైతే మేము ఇవ్వలేము. మీ పాత బిజినెస్ ఉంది కదా ఇది పొలమిందన్నాం. సరే మీరేమైనా సెక్యూరిటీ ఇస్తారన్నా? సార్ సెక్యూరిటీ లేదు సార్ అన్నా. సరే మీ ఎలిజిబుల్ లేదు నేను ఇప్పుడు ముందు చెప్పాను కదా! ఎంత 5,00,000 10,00,000 వద్దు. 5,00,000 సెక్యూరిటీ అదేం లేదు సార్ నా దగ్గర సెక్యూరిటీ ప్రాపర్టీ ఉందంటే మీరు రెగ్యులర్ ఐటీ రిటర్న్ ఉన్నాకో అప్పుడు దాన్ని మార్గేజ్ కింద కన్వర్ట్ చేస్తారు. అప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి చూసి 15 ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది. దాని ప్రకారంగా వాటెవర్ వేరే వేరే బ్యాంక్ ఒకటి ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క స్టేటస్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఎలిజిబిలిటీ చూసి చేసిస్తారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ అమౌంట్ తీసుకొని మీరు ఏ బిజినెస్ చేస్తా అనుకున్నారో ఆ బిజినెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఏంటంటే బ్యాంక్ ఈ డబ్బులు దేనికి ఏ కారణం అనే క్వెషన్ ఉంది. ఎందుకంటే మీరు ప్రాపర్టీ మార్ట్‌గేజ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఏది ఇబ్బంది రీజన్ ఉండదు. ఓకే. కాబట్టి అది తీసుకొని మీరు అరేంజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకోటి ఏంటంటే సార్ మనకి బిజినెస్ ఆల్రెడీ పెట్టిన తర్వాత కొన్ని 2 ఇయర్స్ అయ్యి ఉండాలి. అంతేనా సార్? యెస్ సార్. సో 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు బిజినెస్ లోన్ అనేది బ్యాంక్స్ ఇస్తాయి. యెస్. దానితోటి పాటు మీరు ప్రొవిజనల్ కూడా అడుగుతుంది బ్యాంక్. ఎందుకంటే మీరు ఫ్యూచర్‌లో ఇవాళ మీది 15,00,000 అమౌంట్ ఉంది సార్. మీరు నెక్స్ట్ ఇయర్ 2025 అయింది. 2026 వస్తారు మార్చి. అప్పటి వరకు మీరు ఎక్స్‌టెన్షన్ ఎంత ఉంటది అనేది మీరు క్యాష్ ఫ్లో అండ్ ఈ యొక్క ప్రాసెస్ అయిపోయాక మీ సీఏ ఎవరున్నారో మీ సీఏతో వెళ్ళి ఇవన్నీ నాకు కావాలి సార్ నేను బ్యాంక్ అప్లై చేస్తుంటే అని క్యాష్ ఫ్లో ఇస్తాడు. ప్లస్ మీకు ఈ ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇస్తాడు. 2 ఇయర్స్ అడుగుతాడు. 2026, 2026 అడుగుతాడు. అంటే మీరు ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు ఇలా ఉంది ఇలా ఉంది. దాన్ని అబ్జర్వ్ చేసి చూసి అప్పుడు మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. ఓకే. సో బిజినెస్ లోన్ అనేది 2 టైప్స్ ఉంటాయి. యెస్ సార్. సో ఒకటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది స్టార్టప్ వాళ్ళకి. ఒకవేళ ఆల్రెడీ బిజినెస్ ఉంది 2 ఇయర్స్ కంప్లీట్ అయితే బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. యెస్. అదేనా సార్? యెస్. ఓకే. సో డాక్యుమెంటేషన్ పార్ట్ ఏంటి సార్? డాక్యుమెంటేషన్ అంటే చూడండి ఇప్పుడు మీది కోఆపరేటివ్‌షిప్‌లో ఉన్నప్పుడైతే బ్యాంక్ స్టేట్మెంట్, సేవింగ్ అకౌంట్ గానీ, మీ కరెంట్ అకౌంట్ గానీ ఇవన్నీ స్టేట్మెంట్ అడుగుతారు. ఓకే. మీది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఓకే. మీది లైసెన్స్ అడుగుతారు. ఓకే. ఇవన్నీ ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసి అని చేసిన రిమైనింగ్ మీకేమన్నా బిల్స్ ఉన్నాయి. కచ్చే బిల్స్ కూడా ఉంటే కూడా అడుగుతారు. కొన్ని ఏంటంటే మీరు ఇప్పుడు షాప్ పెడుతున్నారు. కొన్ని ఎంతమంది అంటే జీఎస్టీ తప్పించుకోవడానికి అడుగుతారు. కొంతమంది ఏంటంటే ఈజీగా ఉంది. కొన్ని కచ్చే బిల్స్ ఉన్న వాటికి కూడా డిపెండ్ కూడా ఇస్తారు. కొన్ని వైర్స్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. కొన్ని అయిపోయింది అన్ని కలిపి ఉంది అన్ని కాదు. ఇంకొన్ని ఏంటంటే జీఎస్టీ కంపల్సరీ అడుగుతారు. కొంతమంది అంటే సరే తక్కువ మనము టర్న్ ఓవర్ బాగుంది కదా అనే బేసికల్‌గా డిపెండ్ ఆన్ ద బ్యాంకు అకౌంట్ టర్న్ ఓవర్ మీద ఇస్తుంటాయి. ఇలా ఉంటాయి. మీరు పార్ట్నర్‌షిప్ బ్యాంక్ లేకుంటే టర్న్ ఓవర్ మీకు 20 లాక్స్ అబోవ్ ఉన్నప్పుడు కంపల్సరీ జీఎస్టీ బిల్స్ అడుగుతారు సార్. ఓకేనా? అది ప్రొప్రైటరీ ఉందని, డైరెక్టర్‌ది ఉందని, పార్ట్నర్‌షిప్ ఉండదు. అయితే టర్న్ బట్టి సార్ ఇంకొక స్మాల్ డౌట్ ఏంటి అంటే మనకి పార్ట్నర్షిప్ అండ్ ప్రొప్రైటర్‌షిప్‌లో ఉంటాయి. పార్ట్నర్‌షిప్ ఉన్న వాళ్ళకి లోన్ అప్లై చేయడానికి పార్ట్నర్‌షిప్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా కావాలి సార్. లేదంటే ఓన్లీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. అంటే సార్ ఇక్కడ ఎట్లుంటుందంటే సార్ ఇప్పుడు పార్ట్నర్‌షిప్ అనేది ఒక కంపెనీలో షేర్ ఉంటుంది. ఎవరికి?
మీకు ఇంకో పర్సన్‌కు. అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టున్నా ఎంత పెట్టుబడి పెట్టిందో ఒకటి పార్ట్నర్‌షిప్‌లో ఉంటుంది. యెస్. ఓకే. ఆ పార్ట్నర్‌షిప్‌లో ఉన్న షేర్ ప్రకారంగా మీకు కంపెనీకెళ్ళి ఒక ఫైల్ ఉంటుంది. కంపెనీ పేరు మీద ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీ మీద మీరు ఫైల్ చేయాలి ఫస్ట్. ఓకే. చేసిన తర్వాత 2 ఇయర్స్ అయిన తర్వాత ఆ 2 రిటర్న్స్ ఆడిట్ బ్యాలెన్స్ షీట్ కావాలి అన్నారు. ఓకే. అప్పుడు ఆడిట్ బ్యాలెన్స్‌లో మీ ఎక్స్‌పెన్సెస్ ఏమున్నాయో ప్రిలిమినరీ షీట్స్ చూసి బ్యాలెన్స్ మనీ లాస్ట్ పేపర్ చెక్ చేసి అప్పుడు మీ టర్నోవర్ ఎంతుందో అప్పుడు బ్యాంకు మీ కరెంట్ అకౌంట్, మీ బ్యాలెన్స్ షీట్ చూసి మీకు 20,00,000 30,00,000 అన్‌సెక్యూర్డ్ లోనా, సెక్యూర్డ్ లోనా అని అప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి ఇస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటేంటంటే కంపెనీకి ఇచ్చినప్పుడు మీరు ఇండివిడ్యువల్ కూడా కొన్ని లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్ గాని ఇది అంటే మీ ఇండివిడ్యువల్. అంటే మీరు ఇండివిడ్యువల్‌గా అయితే ఫైల్ చేసుకుంటారు. కంపెనీ నచ్చితే ప్రాఫిట్ 50% వస్తుంది. కాబట్టి మీ ప్రాపర్టీ మీరు ఇండివిడ్యువల్ చేసుకుంటారు. ఓకే. అప్పుడు తీసుకున్న దానికును కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కంపెనీకి ఇస్తున్నాం. పర్సన్‌కి ఇస్తలేం. కాబట్టి ఆయన కంపెనీ మనము కంపల్సరీ అన్‌సెక్యూర్డ్ లోన్ కంపెనీ ప్రాపర్టీల మీద ఎంతుందో దాని మీద మనం ఇవ్వచ్చు. ఆ! కొంత అనుకోవచ్చు. అరే! సార్ నాకు ఆల్రెడీ లోన్ ఉంది కదా సార్! నాకు కంపెనీ ఎలా ఇస్తారు మీరని అంటావు. పార్ట్నర్‌షిప్పింగ్ కాబట్టి అది మీరు ఇండివిడ్యువల్‌గా తీసుకున్నప్పుడు, కంపెనీ తీసుకున్నప్పుడు డిఫరెన్స్. ఆ! మీరు ఇంకొకటి ఇండివిడ్యువల్‌గా వెళ్తారు. మీరు ఇల్లు కొనుక్కోవడానికి ఏదైనా ఉందా? కంపెనీ పేరు ఏదో లోన్స్. కానీ కొంతమంది అంటారు నాకు కంపెనీ పేరు ఏం లోన్ లేదు సార్. నేను ఎట్లా కడతానంటే అది కంపెనీదే. కంపెనీ ఖాతాలో నుండి డిడక్షన్ అవుతాయి. కానీ ఇక్కడ మీ అకౌంట్ నుండి నిధులు వదలరు. ఈ ప్రాపర్టీస్ అని ఉంటాయి. కాబట్టి మీరు బయట ఇండివిడ్యువల్‌గా మీ పార్ట్నర్ లోన్ తీసుకోవచ్చు. పీల్ లోన్ తీసుకోవచ్చు. ఓకే. హ్మ్. సో, డాక్యుమెంట్స్ పార్ట్స్ వచ్చేసి 1 ఇయర్ బ్యాంక్ స్టేట్‌మెంటు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మన ఐటీఎస్ కంప్లీట్ 3 ఇయర్స్ కంప్లీట్ ఏహెచ్‌సిఎస్, ఐటీఎస్ తెలుసా? ఇది ఓన్లీ కోఆపరేటివ్‌కి సంబంధించింది మాత్రం. పార్ట్నర్ సంబంధించింది మాత్రము కంపెనీది ఉంటాయి. కంపెనీలో ఉన్న ఎవరున్నారు హెడ్ ఉంటది. కంపెనీ పాన్ కార్డ్ ఉంటది. కంపెనీ 2 ఇయర్స్ ఐడీ రిటర్న్ ఉంటది. కంపెనీ ఆడిట్ బ్యాలెన్స్ షీట్ ఉంటది. 3CB, 3CD ఉంటుంది. దాని కంపెనీ లైసెన్స్ ఉంటుంది. పార్ట్నర్‌షిప్ డీడ్ తీసుకోమని జీఎస్టీలో తీసుకోని లేబర్స్ ఏదన్నా వాట్ ఈస్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్ అడుగుతారు. కంపెనీ బ్యాంక్ స్టేట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి తీసుకొని దాన్ని బట్టి డివైడ్ చేస్తాం. సో, ఓన్లీ బిజినెస్ లోన్ నుంచే చేస్తారా సార్? మీ దగ్గర లేదు అని అంటే అన్ని లోన్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారా? మేము బిల్డర్ అన్నీ కూడా చేపిస్తాం. ఓకేనా? మేము 100 క్రోర్స్ నుండి 1000 క్రోర్స్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ వాళ్ళ యొక్క క్యాష్ బ్యాలెన్స్ బట్టి, వాళ్ళ ఆడిట్ బ్యాలెన్స్ బట్టి మనం ప్రొవైడ్ చేయొచ్చు. మనం ఏందంటే 30 ఇయర్స్‌లో కోఆపరేటివ్‌లో మా కంపెనీ యూబీ హౌసింగ్ లోన్స్ అని దాన్ని ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇప్పుడు యూబీహెచ్‌ఎల్ 2024 జూన్‌లో స్టార్టెడ్ చేశా. ఇప్పుడు నేను ప్రొప్రైటర్‌లో ఉన్నప్పుడు కూడా నేను అన్ని బ్యాంకులకు టై అప్ అయ్యాను. కార్పొరేట్ టీసీగా ఉన్నా. ఇప్పుడు ఏందంటే నేను సరే ప్రొప్రైటర్‌గా ఏంది నేను ఒక కంపెనీ పెడితే ఇంకా బాగుంటది కదా! కొంతమందికి జీవనోపాధి ఇవ్వచ్చు కదా! అనే ఉద్దేశంతోటి నా నాలెడ్జ్ ఎక్కువ మందికి పంచొచ్చు కదా! అనే ఆలోచనతోటి నేను ఇప్పుడు దీనిని యూబీహెచ్‌ఎల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద కన్వర్ట్ చేశాను. ఎప్పుడు చేశానంటే 2024 జూన్. ఓకే. ఇప్పటికి ఇక్కడ కూడా ఆల్ బ్యాంక్స్ కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికి 6 బ్యాంక్స్, నాన్ బ్యాంక్స్ కూడా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లోన్స్ ఎలా చేస్తున్నానంటే అన్‌సెక్యూర్డ్ లోన్, సెక్యూర్డ్ లోన్ చేస్తున్నాము. హోమ్ లోన్ చేస్తున్నాం. కన్‌స్ట్రక్షన్ లోన్ చేస్తున్నాము. ప్లాట్ పర్చేస్ చేస్తున్నాము. ఓపెన్ ప్లాట్‌కి లోన్ చేస్తున్నాము. డీటీసీ పర్చేస్ చేస్తున్నాము. ఎన్ని రౌండ్స్ గ్రామ కంటలో ఉన్న వాటికి లోన్ చేస్తున్నాం. రైతులో కూడా ఏదైనా మార్ట్‌గేజ్ లోన్ కావాలని కూడా చేస్తున్నాము. ఆ! ఇప్పుడు పంట పొలాలకు కూడా మనం చేయొచ్చు. చిన్నవి నుండి పెద్దవి కూడా చేయొచ్చు. బిల్డర్ కూడా ఫండింగ్ ప్రాజెక్ట్ ఫండింగ్ చేయొచ్చు. మార్ట్‌గేజ్ చేయొచ్చు. ఎన్ఆర్ఐ లోన్‌లు మార్ట్‌గేజ్ చేయొచ్చు. ఎన్ఆర్ఐ లోన్స్ చేయొచ్చు. ఓకేనా? ఎన్ఆర్ఐ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఓకేనా సార్? ఇలా మనము ఎన్నెన్నో మనం ఇంకోటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేయొచ్చు. ఇంకోటి అగ్రి అంటే పౌల్ట్రీ, డైరీ ఫార్మ్ ఉంటాయి కదా! వాటిని అగ్రి బిజినెస్ అని. అగ్రి బిజినెస్. కాబట్టి వాటి కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. చాలా సర్వీసెస్ ఉన్నాయి సార్ మన దగ్గర. చాలా సర్వీసెస్ ఉన్నాయి. మనకు ఒకసారి కస్టమర్ ఎవరైనా వాళ్ళకు వచ్చినట్టుంటే
మన చిన్నగా నుండి పెద్దగా కూడా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళ కేపబుల్ వాళ్ళ ఇన్‌కమ్ బట్టి మనం చేయొచ్చు. సో, బేసిక్‌గా ఏంటంటే సార్ ఇక్కడ చాలా మందికి కూడా సిబిల్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యెస్. జనరల్. యెస్. సో, బిజినెస్ లోన్‌కి ఎంత సిబిల్ ఉండాలి? లేదు అనంటే ఏ లోన్‌కి ఎంత సిబిల్ ఉండాలని కొంచెం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి యెస్. ఇప్పుడు సిబిల్ అన్నది ప్రతి ఒక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది తెలిసి జరుగుతాయి. కొంతమంది తెలియక జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మా దగ్గరికి చాలా మంది వస్తారు సార్. నా 30 ఇయర్స్ ఫీల్డ్‌లో అలా వచ్చినోళ్ళందరిలా 100 మందైతే ఒక 70 మంది వాళ్ళేమంటే ప్రాబ్లమ్ ఉంటాయి సార్. ఆ! కొంతమంది తెలిసి ఉంటాయి. కొన్ని తెలవక ఉంటాయి. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఏం జరుగుతుందంటే అదేదో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ టైంలో అన్ని పసిప్రమ ఏదో వస్తది. మానవుడు ఏందంటే తప్పు చేయడు సార్. నాకు తెలిసినవాడు సహజం ఆయన టైంలో ఏదో ఒక టెన్షను, లేకుంటే బిజినెసు, లేకుంటే జాబు, లేకుంటే ఈ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చి వరకు ప్రాబ్లమ్ అయిపోతుంది. ఇవన్నీ బ్యాంక్ ఎందుకు సంబంధం లేదు కదా! నువ్వేమన్నా తీసుకున్నా కట్టాలి. కన్జ్యూమర్ లోన్ ప్రాబ్లమ్ గానీ, క్రెడిట్ కార్డ్ ప్రాబ్లమ్ గానీ, పర్సనల్ లోన్ ప్రాబ్లమ్ గానీ, ఈ చిన్న చిన్న బేజారు ఎక్కువైతున్నాయి సార్. ఎందుకంటే అక్కడ ప్రాపర్టీ విషయంలో చాలా తక్కువది. ఎందుకు అవుతాయి తక్కువైతాయంటే ఇక్కడ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ బ్యాంక్ కొలిటేట్ చేసేస్తారు. మార్ట్‌గేజ్ ఇస్తారు. మార్ట్‌గేజ్ ఇచ్చినప్పుడు ఎందుకంటే ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ 50,00,000 కొన్నాం. ఒక 5 ఇయర్స్ బ్యాక్‌లో సార్. అది ఇప్పుడు రూపాయలు ఎక్కిపోయింది. ఆయన కట్టేది ఎంత 40,00,000 లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఎంత ఉంటది? మాట 20,00,000 ఉంటది. ఇప్పుడు 20,00,000 చూసుకుంటాడా? రూ. 1,00,00,000 చూసుకుంటాడా? అంటే ఆయన లాస్ కదా! ఇప్పుడు కట్టుకుంటూ పోయాడు. బ్యాంకు బెనిఫిట్ పోతే ఈయన లాస్ కదా! కాబట్టి ఆయన ఏం చేస్తాడు? దాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. లేకుంటే బ్యాంక్ ఏదో ప్రాబ్లమ్ ఉండి బ్యాంక్‌కి రిక్వెస్ట్ చేస్తారు. నాకు 6 మంత్, 2 మంత్ చెయ్యని చెప్పుకుంటాడు. లేకుంటే సార్ నాకు టాపప్ ఇవ్వని చెప్తాడు. టాపప్ తీసుకొని ఏం చేస్తాడు? ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదుందో దాన్ని లెవెల్ చేసుకొని వచ్చేస్తాం. మళ్ళీ 10 చెప్పేసి. అలా చేసుకొని ఆ ప్రాపర్టీని కాపాడుకుంటాడు. ఇంకా ఇబ్బంది ఉందనుకో ఆయన ఆ మధ్యలో ఏం చేస్తాడంటే ప్రాపర్టీకి సేల్ లెటర్ ప్రకటించుకుంటాడు. ఓకే. చేసేసుకొని ఏం చేస్తాడు అతడు? ఇదే అమ్ముతున్నారు కదా! ఈయన తీసుకెళ్తాడు బ్యాంకు. ఎందుకు బ్యాంక్ ప్రాపర్టీ కదా! తీసుకెళ్ళి సార్ ఇగో ఇతను నేను అమ్ముతున్నా. మీరు లోన్ ఈయనకిస్తారా? ఈయనకిచ్చేది. అంటే ఆయన కూడా ఈజీ ఉంటాయి. ఆయన అప్పైతే ఆయన కట్టేసి ఈ మిగతా మినిమమ్ అమౌంట్ కస్టమర్ సెల్లర్ అది ఎవరు బయ్యర్ ఉంటారో బయ్యర్ తీసేసుకుంటాడు. అప్పుడు ఆయనకి ఈజీ ఉంటాయి. అక్కడ బ్యాంకులు కూడా ఎక్కువ నష్టమని ఉండదు. అన్‌సెక్యూర్డ్ లోన్ ఏవి ఉంటాయో చాలా రిస్క్ పొందినయి. కాబట్టి అక్కడ ఏందంటే ప్రతి బ్యాంకర్ అబ్జర్వ్ చేసేది ఏందంటే రూపాయి ఇస్తున్నామంటే సిబిల్ స్కోరు, వాని హిస్టరీ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా చూసుకొని ఇస్తుంటారు. ఆ! ఓకే. ఇంకోటి ఏందంటే ఇక్కడ వీటిలలో కడదాంలే, చేద్దాంలే అని కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకు సిబిల్ అనేది తెలవది. సిబిల్ ఫ్రాడ్ అయితే బ్యాడ్ హిస్టరీ పోద్ది. రేపు లోన్ వస్తది తెలవదు. అతడు ఏం చేస్తాడు? ఈ రోజున ఆయన వద్ద 30,000 జీతం. హ్మ్. ఆయన ఏం చేసిండు? ఒకటి కందిమూలం తీసుకున్నాడు. ఓకే. తీసుకున్న తర్వాత ఏమైంది? ఓ టీవో ఏదో తీసుకున్నాడు. కొంది అని. అదేమైంది అప్పటికి ఈయనకు ఒక 60,000 వస్తాయి. వాళ్ళ మిసెస్ ఈయన ఒకటి తీసుకొస్తది. ఏమండి మనము 60,000 జీతం వచ్చింది కదా మనకు. మనం ఇంత ఇక అద్దెలోనే ఉన్నాము. రెంట్‌లోకి ఇళ్ళలోనే ఉంటున్నాం. ఏదైనా చిన్న ఇల్లన్నా తీసుకుందాము అని ఒక సలహా వాళ్ళు ఏదో డిస్కస్ అయిపోయినారు. యెస్. పిల్లలందరూ స్కూల్‌కి చెప్తా ఉంటారు. మా మిడిల్ పీపుల్స్ కదా! సరే అని నేనేం చేస్తాడు గబా గబా ఫ్రెండ్స్‌ను వాళ్ళని అడిగి నేను కొడుకు అరే ఇల్లు ఒక కబోర్డ్ కొనాలనుకుంటుంది ఏదేదో అని ఉంది అని తెలిసిన ఎవరైనా అంటే సరే చూసుకుంటారు. ఏదో ప్రాపర్టీ ఏదో సెలెక్ట్ చేసుకుంటాడు. పాతదో కొత్తదో ఏదో ఒకటి చేసుకుంటాడు. చూసుకున్న తర్వాత ఆయన ఏంటంటే గబా గబా ఎళ్లి అయితే డాక్యుమెంట్ ఇవన్నీ తెలిసిన వరకు ఇప్పుడు తీసుకొని పోతానికి లేదు కదా! ఫస్టే కదా! పోయి అయితే బ్యాంక్ అప్రోచ్ అయితాడు. అప్రోచ్ ఆయనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు? సార్ ఫస్ట్ నీ పాన్ కార్డ్ ఇయ్యండి. వీళ్ళకి ఏంటంటే నాకు లోన్ వచ్చేసింది అనుకుంటాడు. పాన్ కార్డ్ ఆయన ఇవ్వలే. పాన్ కార్డ్ చేసిన అంత చేసిన అదా కన్జ్యూమర్ లోన్ రైట్ అప్ 30,000 హ్మ్. అంటాడు. చెప్తాడు. సార్ మీది సిబిల్ 650 ఉంది. మీరు కన్జ్యూమర్ లోన్ తీసుకున్నారు. 30,000 రైట్ అప్ అయిపోయింది సార్. ఇక గబా గబా వస్తాడు. ఇక ఆయనకి తెలియదు కదా! నువ్వు అంది ఇది చేసావని ఇక వైఫ్ తోటి గొడవ పడుతుంటాడు.
నాకేం తెలుసు అవే ఉంటాయి. నీకు అవే జీతం మా కన్నగవుతావు నాన్నగానే నీకు అది జూన్ అది ఉందని నాకేం తెలుసు కానీ ఇవి అవి దగ్గర పెడతాను. ఈయనైతే గబా పోయి ఎంఎస్లో అగ్రిమెంట్ చేసేసుకుంటాడు. నా 50,00,000 ఒక 10,00,000 ఇచ్చేస్తాడు. వచ్చేసి చూసుకుంటే లోన్ అయిపోయి ఏంది ఈయన పరిస్థితి అప్పుడు కదా. కాబట్టి ఆయన ఏం చేయాలి, ఆ బ్యాంక్ ఎక్కడ ఉందో అని తెలియదు. అవి ఏంటంటే అన్ని యాప్ బ్యాంక్స్ ఉంటాయి. అవి ఎప్పుడు అది కొంటున్నా ఉంటారు ఆయనకు తెలియదు. అదే నేను అంటున్నాను ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంక్ ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఒక సిబిల్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మీ దగ్గరికి వస్తే ఏంటి అని అంటే ఆ బ్యాంక్ ప్రొఫైల్ బట్టి ఏ బ్యాంక్ ఫిట్ అవుతుందో ఆ బ్యాంక్ చేపించి ఇస్తామని మీరు అడగాలి. ఎస్ అది నేను అనేది ఏంటంటే మాకు అనుభవం ఉంది. ఇప్పుడు ఎస్బీఐ ఏ ఫైల్ అవుతుంది, హెచ్డిఎఫ్సి ఏ ఫైల్ అవుతుంది, ఐసిఐ బ్యాంక్ ఏ ఫైల్ అవుతుంది, ఈడ నాన్ బ్యాంక్ ఏ ఫైల్ అవుతుంది, వాళ్ళ చెక్ లిస్ట్ ఏంది, లీగల్ ఏంది, ప్రొఫైల్ ఏంది, వాళ్ళ ఇన్కమ్ ఏ తీస్తూ ఉంటారు ఏదన్నది ఆ అనుభవం ప్రకారం మేము చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. అవుతుందంటే అవుతుందని చెప్తాం, కాదని కాదని చెప్తాం. అంతేకాదు ఏదో అవుతుందని ఏది ఇది వాడు చేయండి పెట్టేయండి అని చేసుడు మన దగ్గర కాదు. మేము తగ్గేసులో ఉన్నామంటే ఆ జెన్యూనిటీ మా వరకు మా కస్టమర్సే మాకు సపోర్టింగ్, మాకు రిఫరెన్స్ వాళ్ళే వస్తారు. మేము ఉరకడం కానీ అడ్వర్టైజ్ చేయడం కానీ మా దగ్గర ఇక్కడ మాకేంటంటే మీరున్నారు, చూశారు, వీడియో చూసి వచ్చారు, తెలుసుకుని వచ్చారు. మీరు ఇంత టైం మెథడ్ కేటాయించి చూస్తున్నట్టు ఎందుకు అది ఇక్కడ మీరు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఏందనేది వచ్చారు. ఓకేనా సార్. నాకు కూడా చూసాను ఇద్దరు ముగ్గురు ఎంఆర్ఐస్ వచ్చి అడుగుతున్నారు. అంటే ఏం గురించి చేశారు సార్? ఎన్ఆర్ఐ అతడు ఇక్కడ ఒక ప్రాపర్టీ కొంటున్నాడు. అతడు కెనడా ఉంటాడు. వాళ్ళ బ్రదర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇద్దరు పేరు మీద ప్రాపర్టీ తీసుకుంటారు. 2 CR ప్రాపర్టీ వాళ్ళు వచ్చారు. సో ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చి చేస్తారా సార్? అక్కడి నుంచి ఉండి చేపించుకుంటున్నారా? లేదు ఆయనే ఇక్కడికి ఇండియాకి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రాపర్టీ కొంటున్నారు వాళ్ళు. ఆయన వచ్చిండు అక్కడికి వెళ్తే టైం ఇక్కడ విజిట్ అవుతుంటారు కదా. అయిన తర్వాత ఏదో ఫేరెంట్ తోటో ఏదో డిస్కస్ జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఏదో పెద్దోడు అయిపోయి అని పెళ్లి చేయాలి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. పెళ్లి చేయాలనుకుంటే అరే ఏంది నీకు ఐదేళ్ళ ప్రాపర్టీ ఉందా, ప్రాపర్టీ ఉంది ఏంటి అని ఒక థింక్ వస్తాయి కదా. చలో ఒక ప్రాపర్టీ కొనేసుకుంటే అప్పుడు వారైనా సొంత ఇల్లు చెప్పుకోవడానికి కూడా ఆయనకు ఒకటి కపుల్స్ ఉంటారు కదా. చేరుకుని అలా ఉంటుంది కాబట్టి ఈయన ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కదా. పేరెంట్స్ ఎవరికైనా పిల్లలు పెరిగానంటే వాళ్ళకి ఏదో ఇవ్వాలి కదా, చేయాలి కదా. సో ముందు ఇంకా సర్వీసెస్ మంచి మంచి వీడియోస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలా? 100% మా వీడియో నచ్చినట్టుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.